Hello everyone, I'm Vanita. Welcome back to another travel vlog with me in Australia. సో రీసెంట్గా ఇక్కడ లాంగ్ వీకెండ్ని పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేయడానికి మేము 3-day ట్రిప్కి వెళ్ళాము. సో మా ఫస్ట్ డెస్టినేషన్ ఆన్ డే 1 ఈజ్ సొరెంటో బీచ్. సో ఇంటి దగ్గర నుంచి సొరెంటో బీచ్ రీచ్ అవ్వడానికి 2.5 hours పట్టింది. మా అందరికంటే శ్రీ అయితే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాడు. ఎందుకు అంటే హీస్ అబౌట్ టు డూ స్నార్క్లింగ్. టికెట్స్ ఆల్రెడీ ఆన్లైన్లో పర్చేస్ చేశాము. redballoon.com.au అనే వెబ్సైట్కి వెళ్ళి 11 o'clock స్లాట్ బుక్ చేసుకున్నాము. దీనికి స్లాట్స్ చాలా తక్కువ ఉన్నాయి అండ్ ప్రస్తుతానికి ఓన్లీ వీకెండ్స్ మాత్రమే ఆపరేట్ చేస్తున్నారు. అండ్ ఇది త్రూ అవుట్ ద ఇయర్ ఉండదు. ఈ స్నార్క్లింగ్ ఓన్లీ అక్టోబర్ నుంచి ఏప్రిల్ వరకు మాత్రమే ఇది రన్ అవుతుంది. Now this is Papa's scuba diving. I mean snorkeling. He's getting his flippers and ready for snorkeling. Yahoo! Thank you. You want it? Popsy! He's getting his flippers ready to get ready for snorkeling. I get a little confused on that. Yep. We got some blue ones. Yellow, blue. I'm gonna do that quick feet. Now it's me putting these heavy flippers. This is so heavy. That'll be great for you. So that's it on the back. Yeah. He's all ready with his full length wetsuit and snorkeling gear ఆ బోట్లోకి వెళ్ళిన తర్వాత ఇస్తారు. ఈ స్నార్క్లింగ్ శ్రీ ఒక్కడే చేస్తున్నాడు. ఎందుకు అంటే అర్జున్ చిన్నోడు కదా, ఆబ్వియస్లీ తనని చూసుకోవడానికి నేను ఉండాలి. సో ఈ టికెట్ ప్రైస్ పర్ పర్సన్ వచ్చి $80. ఈ సెకండ్ వరకు మాకు తెలీదు, మేము కూడా తనతో పాటు క్రూజ్లో జాయిన్ అవ్వచ్చు అనేసి. మేమైతే మెంటల్గా ప్రిపేర్ అయిపోయాము, వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ హిమ్ ఆన్ ద షోర్ అని. బట్ అక్కడ ఆ లాస్ట్ మినిట్లో తనని కన్సల్ట్ చేస్తే ఫ్యామిలీ కెన్ ఆల్సో జాయిన్ అని చెప్పి తను అనింది. ఆల్ వీ హ్యావ్ టు డూ ఇస్ వీ జస్ట్ హ్యాడ్ టు పే $40 అంతే. అది విన్న తర్వాత ఐ వాజ్ సో హ్యాపీ అండ్ ఇమ్మీడియట్గా ఎక్కేసాము క్రూజ్. సీలో ట్రావెల్ చేయడం అర్జున్కి ఇదే ఫస్ట్ టైం. Snack items, toasted sandwiches. There's a coffee machine downstairs, so you're welcome to grab yourselves a latte. It is fully licensed from 12 o'clock onwards, so on your journey back, you're welcome to grab yourself a cider or a glass of wine. So feel free to pop down and meet Sammy in our cafe. Any other questions? You're more than welcome to ask a crew member, and any medical conditions, please raise them with your crew, and then that way we can assist you in and out of the water. But besides that, thanks for your attention and welcome on board. ఈ క్రూజ్లో టోటల్ 2 levels ఉన్నాయి. టాప్ లెవెల్ నుంచి వ్యూ ఇంకా బాగుంది. ఈ క్రూజ్లో ఫుడ్ కూడా ఉంది, లైక్ కాఫీ, అ బిట్ ఆఫ్ డ్రింక్స్ అండ్ స్నాక్స్, ఎవ్రీథింగ్. అండ్ ఈ క్రూజ్ రైడ్ వచ్చి టోటల్ 2 hours. అండ్ వెదర్ అయితే చాలా బాగుంది. ఇట్స్ జస్ట్ 21 degrees. On the boat before you go in. So strap quite high at the back of the neck. And then pull the straps at the side to tighten it so much so that when you breathe in through your nose. ఆఫ్టర్ అబౌట్ half an hour సొరెంటో బీచ్ బే నుంచి పోర్ట్ ఫిలిప్ బేకి రీచ్ అయిపోయాము. అండ్ యాజ్ యూ కెన్ సీ దీస్ ఆర్ బ్యూటిఫుల్ ఆస్ట్రేలియన్ ఫర్ సేల్స్. వీటిని సీ లైన్స్ అని కూడా అంటారు. సో ఈ స్ట్రక్చర్ అయితే స్పెషలీ ఈ సీల్స్ కోసమే బిల్డ్ చేశారు. దీన్ని సినమన్స్ హ్యాట్ అంటారు. అండ్ దిస్ ఈస్ దేర్ కంప్లీట్లీ న్యాచురల్ హ్యాబిటాట్. నౌ శ్రీ ఈస్ అబౌట్ టు గో ఇన్ టు ద వాటర్ అండ్ హ్యావ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఎవర్ ఇన్ ద వాటర్. సో వాటర్ లోపలికి వెళ్ళిన తర్వాత ఈ స్నార్క్లింగ్ గేర్ చాలా ఇంపార్టెంట్. దాని హెల్ప్ తీసుకునే బ్రీత్ తీసుకుంటారు. సో ఇవన్నీ ముందే ఆ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, లైక్ థింగ్స్ టు డూ అండ్ థింగ్స్ నాట్ టు డూ. సో బేసిక్గా ఏంటంటే ఆ స్నార్క్లింగ్ గేర్ మౌత్కి అటాచ్ అయి ఉంటుంది. అండ్ ఆ పైప్లా ఉంది కదా, దానికి ఒక చిన్న హోల్ ఉంటుంది అనమాట. దాని నుంచి ఎయిర్ వస్తుంది అండ్ నోటుతో గాలి పీలుస్తారు. Yeah. I'm just
వాటర్లో టైడ్స్ చాలా ఎక్కువ ఉండడం వల్ల అక్కడ స్విమ్ చేయడం చాలా కష్టం అవుతుందంట. అందుకని ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ముందే రిటర్న్ అయిపోమన్నారు. How was that? Good. పోర్ట్ ఫిలిప్ బే దగ్గర వాటర్లో టైడ్స్ ఎక్కువ ఉండడం వల్ల ముందే రిటర్న్ అయిపోయారని చెప్పాను కదా. సో దానివల్ల ఇంకా టైం మిగిలిందనమాట. సో వాళ్ళు ఏం చేశారంటే మమ్మల్ని అక్కడి నుంచి మళ్ళీ సీ పోర్ట్కి తీసుకెళ్లారు. సీ పోర్ట్లో వీడీ సీ డ్రాగన్స్, సాఫ్ట్ కోరల్స్, స్టార్ గేజర్స్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెరైన్ లైఫ్ని చూడ్డానికి తీసుకెళ్లారనమాట. ఐ వుడ్ సే అలా అవ్వడం వల్ల వీళ్ళకి అడ్వాంటేజే అయింది. ఎందుకంటే ఫిలిప్ బేలో సీ లైన్స్తో స్నార్క్లింగ్ ఎక్స్పీరియన్స్ యాజ్ వెల్ యాజ్ ఇక్కడ పోర్ట్ సీలో కూడా మెరైన్ లైఫ్ని చూడగలిగారు. అదర్వైజ్ ఇది సపరేట్ ప్యాకేజ్ అనమాట. దీనికి అనదర్ $80 అవుతుంది వీడీ సీ డ్రాగన్స్ అవన్నీ చూడడానికి. So wonderful. And that's the end of this video. Idi ma snorkeling experience at Port Phillip Bay and Seaport. I hope ee video meeku nachindani nenu anukuntunnanu. Nachithe ganaka please do like, share, comment and subscribe to my channel. Thank you so much for watching and take care.